హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో సెట్ టాప్ 15 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ప్రేమంటే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో ఆ మూవీస్ మిస్ కాకూడదంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. అండ్ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 దివ్య దృష్టి మూవీ. సో ఈ మూవీ వచ్చే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకు సనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే దివ్య దృష్టి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ది గ్రేట్ సంసుద్దీన్ ఫ్యామిలీ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ మనకైతే జివాక్ స్టార్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 రన్వే మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకు ప్రొడ్యూస్ చేసి వాళ్ళే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు వచ్చేసి జనవరి 1st నుంచి అయితే కన్ఫామ్గా అయితే రన్వే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 4 ఏంజల్ ఫాలోయింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకి లైన్ స్క్రీన్ ప్లే అనే ఓటీటీ ఛానల్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో డిసెంబర్ 12కి ఇంకా 2 days మాత్రమే ఉంది. సో ఈ మూవీ తొందరగా అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 కలవి వనం మూవీ. సో ఈ మూవీ మన తెలుగు మూవీ థియేటర్ రిలీజ్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఈటీవీ వ్యాపారాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు ఓటీటీ రైట్స్ నుంచి మనకు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈటీవీ యాప్లో అయితే కలవి వనం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఎవరైనా మిస్ అయి ఉంటే మనకి అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకు డిసెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 నయనం మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాపాలు కాకుండా మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నయనం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12 Year రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే ఈ మూవీ కోసం ఇంతగా అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో 12 Year రైల్వే కాలనీ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని మనకు థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మనకి డిసెంబర్ 19th నుంచి అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 8 ఫాలోఅవుట్ సీజన్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు అండ్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చేసి మనకైతే ఈ డిసెంబర్ 17th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఫాలోఅవుట్ సీజన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ నుంచి సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే మనకు మన తెలుగు ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈ డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఇంకా మనకి థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మా దగ్గర ఇంకా అయితే మనకు బుక్ మై షో యాప్లో చూపెడుతుంది. సో రేపటితో అయితే మనకి ఈ మూవీ అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో అంత లోపలనే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకు రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాపాలు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఒక లీడ్ రోల్లో వచ్చేసి మనకైతే ఉపేంద్ర గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకు భాగ్యశ్రీ బోసే గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ టాక్తో థియేటర్లో రన్ అవుతున్నా కానీ మనకైతే కలెక్షన్ పరంగా అయితే మనకి మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలిచింది. సో చాలామంది అయితే థియేటర్లో అయితే ఈ మూవీని అయితే చూడలేదు. సో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని అనుకున్నారో ఏమో కానీ మనకి థియేటర్లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో అయితే చూడలేదు. సో రేపటితో మనకైతే మూవీ అయితే సక్సెస్ఫుల్గా అయితే మనకి థియేటర్ రన్ అయితే కంప్లీట్
అయితే చేసుకుంటుంది. సో ఇక ఈ మూవీ కోసం ఓటీటీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి ఈటీవీ యాప్ వాళ్ళు కాకుండా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని వచ్చేసి మనకైతే డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 ప్రేమంటే మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు మంచి హిట్ అయితే అయింది. రీసెంట్‌గానే మనకు సెప్టెంబర్ 21 థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ ప్రేమంటే మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చాలామంది అయితే థియేటర్‌లో అయితే మిస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మనకు ఈ నవంబర్ 21 అయితే చాలా మూవీస్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. అందుకే ఈ మూవీని చాలామంది థియేటర్‌లో చూడలేకపోయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఈ డిసెంబర్ 19 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో చాలామంది అయితే చూసి ఉంటారు. సో ఇంకా చూడని వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సీజన్ 4 దాకా చూసి సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్నారంటే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 ఓటీటీ రైట్స్‌ని కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 సింగిల్ పాపా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక బాలీవుడ్ వాళ్ళ ఫిలిం. సో బాలీవుడ్ మనకైతే దాంట్లో మనకి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన ఇండియాలో అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే కాలేదు. సో మనం ఇండియాలో వచ్చేసి మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు డైరెక్ట్‌గా అయితే. సో సింగిల్ పాపా మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో మన తెలుగులో కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో చూడాలంటే ఉన్న వాళ్ళు తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకైతే ఈ డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 దురేందర్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్స్ మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలామంది రివ్యూస్ కూడా మనకి మంచి హిట్ టాక్‌తోనే రన్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో ఈ మూవీ పైన వచ్చేసి సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి మనకైతే చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఫ్లాప్ అయితే తొందరగానే రిలీజ్ అవుతుంది కానీ ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకి మూవీ ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకి మూవీని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో తొందరగా అయితే మనకు అసలు రిలీజే కాదు. సో ఈ డిసెంబర్ మంత్లో కూడా రిలీజ్ అయితే కాదు, మనకు జనవరి మంత్లో కూడా రిలీజ్ అయితే కాదు. సో నేను వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 1 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ వచ్చేసి. సో ఈ టాప్ 15 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు అయితే తొందరగా అయితే వీడియోని అయితే చూసేవచ్చు. సో తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.